హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్లో వర్క్ షెడ్యూల్ బట్టి బ్రేక్ఫాస్ట్ని చేస్తాను. సో ఈరోజు సింపుల్గా అయిపోయి ఓట్స్ని చేస్తున్నాను. సో ఓట్స్ అంటే ధృతికి చాలా ఇష్టము. ధృతికే కాదు, నాకు కూడా ఓట్స్ తినడం అంటే ఇష్టము. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. కానీ రెగ్యులర్గా అయితే చేయను, ఎప్పుడైనా ఒకసారి. సో టైం కొంచెం తక్కువ ఉంది, ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము. ఇది సింపుల్ అనమాట. నార్మల్గా వాటర్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. క్లీనింగ్ సెషన్ అంతా ఒకరోజే పెట్టుకుంటాను. దాని గురించి కొంచెం వర్క్ బిజీ అయిపోతుంది అనమాట. ఆ రోజంతా షెడ్యూల్ అంతా కొంచెం బిజీగా ఉంటుంది. అండ్ డైలీ పూజ కంప్లీట్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ మాత్రం కంపల్సరీ ఈ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇంతకుముందు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు పూజా సామాగ్రి అంతా కూడా వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేసి పెట్టేదాన్ని. అంటే అన్ని సెట్స్ ఉండేవి. అంటే వెండి ఒకటి, ఇత్తడి ఒకటి, మట్టి ప్రమిదలు ఒక 6 అలాగా పేరు పెట్టుకునేదాన్ని. అంటే ఇంకా వీక్ అంతా కూడా క్లీన్ చేసే పని ఉండేది కాదనమాట. సో పూజా మందిరం నాకు అక్కడ అలా సెట్ అయింది. బట్ ఇక్కడైతే నాకు పూజా మందిరం సెట్ అవ్వలేదు. సో పూజ కూడా నేను అంత ప్రశాంతంగా చేయలేదన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. పూజ ఎప్పుడైనా లేట్ అవుతుంది అనిపిస్తే మాత్రం ధృతికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో ధృతికి పెట్టిన తర్వాత నేను పూజను ప్రశాంతంగా చేసుకుంటాను. ఇలా తనకు తాను సెల్ఫ్గా తినడం నేర్పించాను. సో ఫస్ట్ అయితే అస్సలు వచ్చేది కాదు, బట్ ఇప్పుడైతే కొంచెం నేర్చుకుంది. 90% బెస్ట్ అనే చెప్పచ్చు తను సెల్ఫ్గా తినడంలో. అండ్ తన ఫుడ్ని తాను ఎంజాయ్ చేస్తూ తినడం అనేది నేర్చుకుంది. పూజా మందిరం సెట్ అవ్వకపోవడం వల్ల డైలీ మార్నింగ్ పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము, సో మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేయడము. ఎందుకంటే ప్లేస్ లేదనమాట సరిగా పెట్టుకోవడానికి. అక్కడ ఒక టేబుల్ మీద అరేంజ్ చేశాను. కిడ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అంటారు కాబట్టి అది నిజంగా నిజమే. మనం ఏం చేస్తే అదే ఫాలో అవుతారు పిల్లలు కూడా. నేను మార్నింగ్ పూజ చేయడం ఇవన్నీ కూడా తను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ తను కూడా అదే ఫాలో అవుతుంది. వైజాగ్లో ఉన్నప్పుడు ఆంటీ ఇచ్చిన మొక్క అనమాట ఇది. సో ఇది ఒక్కటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. చక్కగా పువ్వులు వచ్చినాయి, దాన్ని చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. ఒకరోజు రెయిన్ వస్తుంది, ఒకరోజేమో ఎండగా ఉంటుంది అనమాట. ఇక్కడ నిన్న ఆల్రెడీ వేసిన బట్టల్ని మళ్ళీ వేస్తున్నాను. సో ఈరోజైతే కొంచెం బాగా ఎండగా అనిపించింది నాకు. సో ఇంకా నేను పైకి వెళ్ళడాలు, టెర్రస్ పైన ఆరేయడం అలాంటివి ఏమీ చేయడం లేదు. ఇంకా అన్నీ కూడా ఈ క్లాత్ స్టాండ్కి వేసేస్తున్నాను అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది, యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. బయటకి ఆన్లైన్లోకి చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ కూడా. ఈరోజు వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అండ్ కుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ధృతి హెడ్ బాత్ చేసినప్పుడు ఎక్కువగా పడుకుంటూ ఉంటుంది. సో తన్ని పడుకోబెట్టిన తర్వాత వర్క్ని స్టార్ట్ చేశాను మళ్ళీ.
ఈరోజైతే సింపుల్గా అయిపోయే 2 రెసిపీస్, బెండకాయ ఫ్రై విత్ రసం. అండ్ బెండకాయ ఫ్రై అయితే నార్మల్గా కాకుండా కొంచెం ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. బెండకాయ ఫ్రైలోకి ముందు జీరా అండ్ కరివేపాకుని యాడ్ చేశాను. సో చాలామంది ముందు వాటర్ని మరిగించి తర్వాత తాలింపు వేస్తూ ఉంటారు రసంకి. అండ్ నేనైతే ముందు తాలింపు వేసేస్తాను అనమాట. సో తాలింపు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ కూడా బాగా మరగాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎవ్రీడే మనం రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అదైతే అస్సలు నేను పడేను. డెఫినెట్గా దేనికొక దానికి యూజ్ చేస్తాను. అయితే మొక్కలకి లేదా హెయిర్కి లేదా ఫేస్కి అయినా సరే. ఈ మధ్య మార్కెట్లో దొరికే చాలా ప్రోడక్ట్స్ రైస్ వాటర్ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో రైస్ కానీ రైస్ వాటర్ కానీ ఏదైనా సరే సో బెస్ట్ రిజల్ట్ వస్తుందని రివ్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో రైస్ వాటర్తో కూడా మనం ట్రై చేయొచ్చండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కుకింగ్ కంప్లీట్ అయ్యేసరికి ధృతి మొత్తం ప్లే ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టేసింది అనమాట. సో మెస్ అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నాను. సో ఆ మెస్ని క్లియర్ చేసిన తర్వాత తనకి లంచ్ పెట్టేస్తాను. ఇంతకుముందు అయితే ఫస్ట్ తనకి సర్వ్ చేసిన తర్వాత నేను తినేదాన్ని. బట్ ఎప్పుడైనా కొంచెం లేట్ అయింది అనిపిస్తే మాత్రం నేనే తినిపించేస్తాను. సో కొంచెం త్వరగా కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే తను సెల్ఫ్ తినడం అనేది చాలా లేట్గా తింటుంది.
లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం క్లీనింగ్ సెషన్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మోస్ట్లీ ఈవినింగ్స్ ఎక్కువ కుకింగ్ అనేది ఉండదు, సో మార్నింగ్ సెషన్లోనే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది క్లీనింగ్ అంతా కూడా. కొంచెం వర్క్ ఉన్నప్పుడే ఫినిష్ చేసుకుంటాను. సో స్టవ్ అయితే డెఫినెట్గా క్లీన్ చేస్తాను. కుక్ చేసినప్పుడు పడిన ఆయిల్ మరకలన్నీ కూడా అలా ఉంచితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మనకి క్లీన్ చేయడానికి. ఆ టైంకి ఆ వర్క్ని ఫినిష్ చేసుకుంటే కొంచెం వర్క్ తగ్గుతుంది కదా. ఈరోజు వ్లాగ్ చూసేసారు కదా. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఎప్పటికప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుంటే కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుందనే ఒక థాట్ అనమాట. సో మన వ్యూస్లో కొంతమంది మన వీడియోస్ చూసి మోటివేషనల్గా ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి, సో మాకు కూడా ఇలా చెయ్యాలని ఉంది అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలానే చూస్తూ ఉండండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.